చెప్పి ఆయన లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి జాగ్రత్తగా వెన్న తీశాడు, పిల్లలకి పెట్టేస్తున్నాడు. ఒక్కొక్కరు వస్తున్నారు, ఆ వెన్న తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, తింటున్నారు. ఆఖరణ ఈయనేం చేశాడంటే ఆ వెన్న తీసి ఇలా నోట్లో పెట్టుకోబోయాడు. ఆవిడ ఏం చేసిందంటే చటుక్కుని చెయ్యట్టుకుని. ఇప్పుడు చెయ్యట్టుకుంటే పిల్లలు ఏం చేయాలి? ఇలా చెయ్యి తప్పించుకోవాలి, తప్పించుకుని భయపడాలి. ఈయన భయపడకుండా అన్నాడు. ఆవిడ తెల్లపోయింది, ఇదేమిటి భయపడకుండా ఇలా అంటాడేంటి అని. ఆవిడ చూద్దాం ఏమంటాడని కస్త్వంబాల అంది. ఎవరు నువ్వు అంది. తన పేరు కదా చెప్పాలి, దొంగతనం చేసినప్పుడు మధ్యలో వాళ్ళ అన్నయ్య పేరు ఎందుకు, ఆయన ఇక్కడ చదువుకుంటున్నాడు చక్కగా. బలానుజ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మీ అన్నయ్య పేరు ఎందుకు, దొంగతనం చేసింది నువ్వు, మీ అన్నయ్య పేరా అనుకుంది. అనుకుని కస్త్వంబాల బలానుజ కిమిహతే అంది. ఓహో బలరాముడి తమ్ముడివా, నీకు పేరు లేదే, సరేలే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది.